Hello everyone, welcome to Market Newsroom and good evening. So అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అంతా. సో ఫస్ట్ మనం ఈరోజు డైరెక్ట్ మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నిఫ్టీ ఏం జరిగింది అనేది చూద్దాం. సో నిఫ్టీ 26,146 దగ్గర క్లోజ్ అయిందండి. పాజిటివ్ ఫ్లాట్ విత్ పాజిటివ్ క్లోజింగ్ అని మనం చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది, 0.21% పెరిగిందనమాట. 59,711 దగ్గర క్లోజ్ అయింది. మనకు సెన్సెక్స్ స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట, -0.03. ఇది కూడా ఫ్లాట్ అనే చెప్పుకోవాలి. 85,188 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఓవరాల్గా మిడ్ క్యాప్స్ పాజిటివ్గా ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ మాత్రం ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. మిడ్ క్యాప్స్ 0.4% పాజిటివ్గా క్లోజ్ అయితే 0.1% నెగిటివ్గా క్లోజ్ అయింది స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది. సో ఓవరాల్గా పాజిటివ్ సెక్టార్స్ వరకు మనం మాట్లాడుకుంటే ఆటో, ఐటీ, మెటల్, రియాలిటీ, పిఎస్సి సెక్టార్స్ అనమాట. సో ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా అండ్ కమోడిటీస్ ఇవి కూడా మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ వచ్చేసి మెయిన్గా ఫార్మా, ఎఫ్ఎన్సీజీ అండ్ డిఫెన్స్ అనమాట. ఇవి మెయిన్గా మనకు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. కన్జంప్షన్ ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఈరోజు ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం బాగా నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట. అది మెయిన్గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మనం చూడండి మెయిన్గా టాప్ గెయినర్స్ లిస్ట్ మనం మాట్లాడుకుంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ టవర్స్, ఐడియా. యాక్చువల్గా ఐడియాకి సంబంధించి మీకు తెలిసిందే, దీనికి ఏజీఆర్కి సంబంధించిన జ్యూస్ సంబంధించిన కేసు అనేది నడుస్తూనే ఉంది. దానికి సంబంధించి ఇంకా స్టిల్ న్యూస్ అనేది వస్తూనే ఉందన్నమాట. సో బట్ స్టాక్ అయితే స్టిల్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇండస్ టవర్స్, ఐడియా, తర్వాత అవెన్యూ ఫార్మా, తర్వాత అవెన్యూ సూపర్ మార్ట్స్, తర్వాత అజంతా ఫార్మా, ఇలాంటివన్నీ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఏటీజీఎల్ అంటే మనకు అదాని టోటల్ గ్యాస్ కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయిందనమాట. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇలా రకరకాల వాటిల్లో మనకి ఈరోజు పాజిటివిటీ కనిపించింది. ఏఎంసీ అంటే మనకు ఆదిత్య బిర్లా వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా మనకు పాజిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఐటీసీ. ఈరోజు నిఫ్టీ 50 స్టాక్స్లో మెయిన్గా చూడండి, నిఫ్టీ 50 స్టాక్స్లో ఐటీసీనే మ్యాక్సిమం నెగిటివ్ సైడ్ డ్రాగ్ చేసింది అనమాట. దాదాపు 9 to 10% వరకు పడింది, 9.7 అనుకుంటాను. సో ఐటీసీ బాగా కిందికి డ్రాగ్ చేసింది. యాక్చువల్గా ఒకవేళ ఐటీసీ ఇంత డ్రాగ్ చేయకపోయి ఉంటే నిఫ్టీ కొంచెం ముందుకెళ్ళేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఐటీసీ మనకు ఇది చేసింది, నెగిటివ్ సైడ్ డ్రాగ్ చేసింది. అవెన్యూ సూపర్ మార్ట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత మనకు సిసిఎల్ ప్రోడక్ట్స్, తర్వాత మెయిన్గా చూడండి ఫిలిప్స్, గాడ్రే ఫిలిప్స్, తర్వాత మనకు మెయిన్గా వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట. సో ఓవరాల్గా ఈరోజు లెవెల్స్, మనకు నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా ఇది ఒక హైలైట్ న్యూస్ అనమాట. ఇది ఆఫ్రికాకు సంబంధించింది అయినప్పటికీ మన ఆటో సెక్టార్కి సంబంధించిన న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఆటో సెక్టార్కి సంబంధించి న్యూస్ ఏంటంటే ఎవ్రీ కార్ ఇన్ 2 కార్స్, అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కార్లు తీసుకుంటే అందులో ఒక కార్ ఎయిదర్ ఇండియాకి సంబంధించింది అయినా అయి ఉండాలి, లేకపోతే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి లేదా పార్ట్స్ కి సంబంధించి ఇండియాతో లింక్ ఉండనైనా అయి ఉండాలి అన్నట్టు నడుస్తోంది ఇప్పుడు ఆఫ్రికాలో అని చెప్పి అయితే వస్తుంది అనమాట. సో మెయిన్గా మన ఆటో సెక్టర్ అనేది ఆఫ్రికన్ మార్కెట్ ని కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసిందని చెప్పి న్యూస్ అనమాట ఇది. సో గుడ్ ఫర్ ఇండియా. సో నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూడండి, ఇదేంటంటే ఏఐకి సంబంధించింది అనమాట. సో ఇండియా ఏఐకి సంబంధించి ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పి వస్తుందన్నమాట. టార్గెట్ వచ్చేసి $1.7 trillion అనమాట. ఇది ఏఐకి అంటే 2035 అని చెప్పి చెప్తున్నారు. సో ఇండియా ఖచ్చితంగా ఇక్కడ నుంచి అంటే ఈ ఇయర్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి. మనకు ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ వీకెండ్లో వచ్చింది కోఫోర్జ్. సో వాళ్ళు యుఎస్ కంపెనీని, ఏఐ కంపెనీని టేక్ ఓవర్ చేయడం అనేది మీ అందరూ వినే ఉంటారు, నేను కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఓవరాల్గా ఏఐకి సంబంధించి ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2035కి వచ్చేసరికి ఖచ్చితంగా $1.7 trillion మన ఎకానమీకి యాడ్ అవుతుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా గుడ్ సైన్ అని మనం చెప్పుకోవాలి. సో నెక్స్ట్ న్యూస్ చూడండి, జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించింది అనమాట. జిఎస్టీ కలెక్షన్స్ అనేది డిసెంబర్ టు డిసెంబర్ చూసుకుంటే బాగా పెరిగాయని మనం చెప్పుకోవాలి. 1.75 lakh crores అనేది డిసెంబర్ కలెక్షన్స్ అనమాట, అంటే $19.45 billion.
సో దాదాపు 6.1% రైజ్ అనమాట ఇది. సో గుడ్ న్యూస్. మనకు జిఎస్టీ కట్స్ అయిన తర్వాత కూడా జిఎస్టీ పెరుగుతుందా అని చెప్పి కొంతమంది డౌట్ పడ్డారు. సో వాళ్ళందరికీ ఇది ఆన్సర్ అనమాట. జిఎస్టీ కలెక్షన్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు అనేది మనకు గుడ్ న్యూస్ అనమాట. సో ఈరోజు ఇంకొక న్యూస్ అనమాట. ఇది వందే భారత్కి సంబంధించి, అంటే మనకు రైల్వే స్టాక్స్కి సంబంధించింది అనమాట. అంటే రైల్వే స్టాక్స్కి సంబంధించి స్పెషల్ స్పెండింగ్ ఏం లేదు, కానీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఏదైతే ఉందో అది జనవరిలో స్టార్ట్ అవ్వబోతోంది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్ట్ అయ్యేది కోల్కతా టు గౌహతి అనమాట. పిఎం మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో యాక్చువల్గా ఫస్ట్ బీహార్ కానీ అనుకున్నారు అందరూ. బీహార్ ఎలక్షన్ అప్పుడు బీహార్కే ఉంటుంది ఖచ్చితంగా, అప్పుడే వందే భారత్ ఓపెన్ చేస్తారని. కానీ ట్రయల్ రన్స్ తర్వాత అంతా కంప్లీట్ అయ్యి మొత్తం ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ టార్గెట్ అయ్యాయి అనమాట. జస్ట్ కిడింగ్. ఎనీవే మనకు ఎలక్షన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి తప్పదు. మొత్తానికి కోల్కతా నుంచి స్టార్ట్ అవబోతోంది గౌహతికి. ఇది దాదాపు కన్ఫర్మ్డ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ మనకు దాదాపు రాజధాని ఫేర్ మనకు ఉండే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఫస్ట్ రాజధాని కూడా మనకు ఇండియాలో స్టార్ట్ అయ్యేది హౌరా రాజధాని. సో హౌరా టు ఢిల్లీ రాజధాని స్టార్ట్ అయ్యేది. సో అదే ఇప్పుడు కోల్కతాకి సంబంధించి వందే భారత్ స్లీపర్ కూడా అలాగే స్టార్ట్ అవబోతోంది. ఇది అందరూ చూడమని సజెస్ట్ చేస్తాను. అంటే ఫ్యూచర్లో మనకి ఇంకా వస్తాయి ఇలాంటివి. వందే భారత్ ట్రైన్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి కాబట్టి చూడాలి. స్లీపర్ ట్రైన్స్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో చూడాలి. సో ఓవరాల్ గా ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే, ఈ సీన్ గూడ్స్ కి సంబంధించి మనకు జిఎస్టీ కట్స్ చేసినప్పుడు ఒక స్పెషల్ స్లాబ్ ఒకటి తీసుకొచ్చారు. మీరు గుర్తుంటే అది 40% స్లాబ్ అనమాట. సీన్ గూడ్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇది మనకు టొబాకో ప్రోడక్ట్స్ కానీ, పాన్ ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటివన్నీ సిగరెట్స్ కానీ ఇలాంటివన్నీ మనకు 40% స్లాబ్ లోకి తీసుకొచ్చారు మీకు గుర్తుంటే. సో ఇప్పుడు దానికి సంబంధించి మనకు దాని ఎగ్జిక్యూషన్ అనేది February 1 నుంచి జరుగుతుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో పాన్ మసాలా, టొబాకో, తర్వాత సిగరెట్స్, తర్వాత ఇంకా ఇలాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో February 1 నుంచి 40% స్లాబ్ ని ఇది చేసుకుంటాయి అనమాట. స్లాబ్ లోకి స్టార్ట్ అవుతాయి. సో రేట్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎవరైనా ఒకవేళ కొనుక్కునే వాళ్ళు, తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే సో రేట్లు అయితే పెరగబోతున్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా మనకు చూడండి, ఇది ఆర్బీఐకి సంబంధించి ఒక న్యూస్ అనమాట. ఇది ప్రైవేట్ బ్యాంక్స్ కి సంబంధించి. ఇది ఏంటంటే ఆర్బీఐ వార్న్ చేసింది అనమాట. ఏమని అంటే మనకు రీటైల్ లోన్స్ అనేది మార్జినల్ లోన్స్ ఏవైతే బ్యాంక్ ఇస్తుందో మనకు చిన్న చిన్న లోన్స్ అనమాట. జస్ట్ 1000 రూపీస్ ఓటీ కానీ ఇలాంటివన్నీ మనకు బ్యాంక్ ఇస్తుంది కదా జనరల్ గా. అలాంటివి మనకు పెరుగుతున్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ లో అని చెప్పి చూసుకోమని చెప్పి ఆర్బీఐ వార్న్ చేసింది అనమాట. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పి వార్న్ చేసింది. దానికి కారణం ఏంటంటే చాలా మంది ఈఎంఐ ఆప్షన్స్ పెట్టేసుకొని మెల్లిగా పే చేస్తున్నారు దాన్ని. సో దానివల్ల మనకు బ్యాంక్స్ కి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం కేర్ఫుల్ గా ఉండమని ఆర్బీఐ అనేది వార్న్ చేసింది అనమాట. ఇది హైలైట్ న్యూస్ అనమాట బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి. సో ఇంకొక న్యూస్ చూడండి, ఇది H1B రూల్ కి సంబంధించి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. H1B వీసా ఫీని దాదాపు $1 lakh చేశాడు ట్రంప్. సో దానికి సంబంధించి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఓన్లీ హై స్కిల్డ్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి అని చెప్పి చెప్పుకున్నారనమాట. సో దానికి సంబంధించి అది బ్రేక్ అయిపోయింది, బ్యాక్ ఫైర్ అయింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. దానికి సంబంధించి ఏంటంటే మెటా, గూగుల్, యాపిల్, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఈ 5 కంపెనీస్ మాత్రమే దాదాపు 32,000 ఇండియన్ వర్కర్స్ ని హైర్ చేసుకున్నాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఆయనేమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. H1Bకి సంబంధించి ఏదో చేయాలని, ఇండియాకి సంబంధించి ఏదో ఒకటి చేయాలని ఏదో చేస్తూనే ఉంటాడు, కానీ కంపెనీస్ అయితే వినట్లేదు అనమాట. ఇండియాలో ఇన్వెస్ట్ చేయొద్దు అన్నాడు, కంపెనీస్ ఏమో ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇండియన్ వర్కర్స్ ని తీసుకోవద్దన్నాడు, సో కంపెనీస్ ఏమో వాళ్ళ కంపెనీస్ వినట్లేదు అనమాట. సో మన కంపెనీస్ ఎందుకు వింటాయో నాకైతే అర్థం కాదు. సో అంటే మన కంపెనీస్ కూడా అవసరం లేదని చెప్తున్నాయి తప్ప మేము తీసుకోవాలనుకుంటే తీసుకుంటాం, లేకపోతే లేదనంటే మన కంపెనీస్ కూడా చెప్తున్నాయి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఆటో సెక్టర్ కి సంబంధించి ఒక న్యూస్ అనమాట. ఇదేంటంటే మారుతి వన్స్ అగైన్ మనకు టాప్ అయిందనమాట 2025లో సేల్స్ కి సంబంధించి. సో మారుతికి ఉన్న నెట్వర్క్ కానీ మారుతికి ఉన్న నెట్వర్క్, దాని సర్వీస్ కేపబిలిటీ బట్టి అది ఎప్పుడు నెంబర్ 1లో ఉంటుంది. సో మహేంద్ర అండ్ టాటా కొంచెం బాగా పెరిగాయి అనమాట ఈ ఇయర్ హుండైతో కంపేర్ చేస్తే. సో హుండైని వెనక్కి నెట్టి మహేంద్ర అండ్ టాటా ముందుకు వచ్చాయని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది కొంచెం హుండై స్టాక్ కి నెగిటివ్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
సో హ్యుండాయ్ మోటార్స్ కొంచెం కొత్త కొత్త మోడల్స్ లాంచ్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఈ ఇయర్ లాంచ్ ఏముంటుంది ఫస్ట్ అనేది కీన్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ పైగా మోరోవర్ రేట్స్ అనేది పెరిగే ఛాన్స్ నాకు కనబడుతుంది. హ్యుండాయ్కి సంబంధించి రేట్స్ పెరుగుతుందని చెప్పి కూడా న్యూస్ ఒకటి వస్తుంది. సో దానికి సంబంధించి కూడా చూడాలి ఎంతవరకు వాళ్ళు రేట్స్ పెంచుతారు ఏంటి అనేది. సో జొమాటోకి సంబంధించి ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే జొమాటో బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది. ఓవరాల్ గా మనకు ఎక్స్ లో కానీ ఇలాంటి వాటిలో చూసినప్పుడు జొమాటో స్టాక్ అనేది ట్రెండింగ్ లో ఉంది. దానికి కారణం ఏంటంటే జొమాటో అండ్ బ్లింకిట్ ఈ రెండింటికి సంబంధించిన న్యూస్ అనమాట. అదేంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ స్ట్రైక్స్ చేస్తారు 31st డిసెంబర్ అనేది మనకు కీ కదా. ఈ రోజు నిన్న నైట్ ఫుల్ గా డిమాండ్ అయితే ఉంటుంది. సో ఆ టైంలో స్ట్రైక్ చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. కానీ స్టిల్ రికార్డ్ పేస్ లో డెలివరీస్ అయితే అయ్యాయి. పైగా హై డిమాండ్ తో జరిగింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది గుడ్ సైన్ ఓవరాల్ గా జొమాటో స్టాక్ కి సంబంధించి. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్లింకిట్ మెయిన్ గా జొమాటోలో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో స్విగ్గీ కంటే జొమాటో కొంచెం ఫోర్స్ గా ముందుకెళ్ళడానికి ఫాస్ట్ గా ముందుకెళ్ళడానికి బ్లింకిట్ ఒక కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో గోల్డ్ అండ్ సిల్వర్ వరకు మనం మాట్లాడుకుంటే చూడండి, గోల్డ్ వచ్చేసి దాదాపు 1,35,000 దగ్గర ఉంది. మనకు సిల్వర్ వచ్చేసి 2,35,000 దగ్గర ఉంది అనమాట. ఈ రోజు ఓవరాల్ గా రెండు ఫ్లాట్ గా ఉన్నాయి. సో ఎటు మూవ్ అవ్వలేదు అనమాట. సో మనకు టెలికాం సెక్టర్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇది బిఎస్ఎన్ఎల్ కి సంబంధించింది అనమాట. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఓవరాల్ గా వైఫై కాలింగ్ అనేది లాంచ్ చేశారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో నేను ఎంక్వైరీ చేసినంత వరకు నాకైతే ఎక్కడ ఇంకా రాలేదు, అమల్లోకి రాలేదు. సో మేబీ జనవరిలో ఏమన్నా టోటల్ గా ఫేజ్డ్ మేనర్ లో వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉందన్నమాట. సో రూపీ కూడా పెద్ద వీక్ అయింది ఏం లేదు. ఈరోజు మనకు రూపీ గురించి నెక్స్ట్ న్యూస్ మనం మాట్లాడుకుంటే రూపీ పెద్దగా వీక్ అయింది లేదు, అదే రేంజ్ లో నడుస్తోంది. అండ్ మోర్ ఓవర్ మనకు మార్కెట్ ఇలా చాలా ఫ్లాట్ గా ఉండడానికి ఒక రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని హాలిడే తీసుకున్నాయి అనమాట ఈరోజు. సో దాని ఇంపాక్ట్ మనకు ఈ రోజు మార్కెట్ మీద పడింది. దానికి ఇంకో కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ న్యూస్ అనేది పెద్దగా లేదు. సో ఇంటర్నేషనల్ న్యూస్ అనేది పెద్దగా లేనప్పుడు, మార్కెట్స్ అన్ని క్లోజ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన మార్కెట్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి డైరెక్షన్ ఏంటనేది తెలియక ఒక చోట ఫ్లాట్ గా ఉండిపోయింది అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఓవరాల్ గా మార్కెట్ అనేది ఒక దీంట్లో ఉండిపోయింది. సో నేను రేపు మార్కెట్ కి సంబంధించి నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి నేను 2 కాల్ ఆప్షన్స్ తీసుకుంటాను. అగైన్ ఇది ట్రేడింగ్ అడ్వైస్ కాదు, జస్ట్ నా సజెషన్, నేను చేసేదాన్ని మాత్రమే. సో ఎవరు దీన్ని ట్రేడింగ్ అడ్వైస్ కింద తీసుకోవద్దు, ఎందుకంటే జనరల్ గా మాట్లాడుకుంటే నేను ట్రేడింగ్ ని ప్రిఫర్ చేయను. బట్ లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే చూడండి, నాకు తెలిసి ఇప్పుడు 26,146 దగ్గర ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా కిందికి వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది నిఫ్టీకి సంబంధించి. సో కిందికి వచ్చి 26,100 దగ్గర సపోర్ట్ తీసుకొని 26,100 దగ్గర ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అగైన్ క్లోజ్ అవుతాయి, అక్కడ నుంచి రివర్సల్ అవుతాయి కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఖచ్చితంగా 26,200 ఉండే ఛాన్స్ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే కిందికి వచ్చి జబ్ అని పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ గ్యాప్ డౌన్ లో కిందికి వచ్చి అక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా ఇలాగే జరిగే ఛాన్స్ ఉంది. 26,200 ఫస్ట్ టార్గెట్, 26,250 మనకు సెకండ్ టార్గెట్ అనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 240 to 250 లెవెల్ మధ్యలో మనకు రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. చాలా మంది 300 వరకు వెళ్ళిపోతుంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు, కానీ వెళ్ళే ఛాన్స్ అయితే నాకు కనబడట్లేదు. ఎందుకంటే 240 to 250 మధ్యలో కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి 26,100 దగ్గర మనకు 15 minutes గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతే అక్కడ నుంచి మనకు 26,200 దెన్ టార్గెట్ 26,250 ఇలా అనమాట. సో నేనైతే ఇలా తీసుకుంటాను కాల్ పొజిషన్ అనమాట. సో ఇంకో కాల్ పొజిషన్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు 146 దగ్గర ఉంది కాబట్టి గ్యాప్ అప్ లోనే ఓపెన్ అవుతాయి. ఒకవేళ మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ లోనే ఓపెన్ అవుతే 26,190 పైన కనుక మనకు 15 minutes గ్రీన్ క్యాండిల్ కనుక మనకు ఫామ్ అవుతాయి, అక్కడ నుంచి నేను ఫస్ట్ టార్గెట్ మాత్రం ఈసారి 26,250 అగైన్ తీసుకుంటాను. సో దీన్ని బీట్ చేసి వెళ్ళే ఛాన్స్ కూడా అప్పుడు ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి అప్ అయితే మాత్రం ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది 26,300 అంటారు, కానీ అప్పుడు కూడా నేను ఎందుకో ప్రిఫర్ చేయట్లేదు అన్నమాట. 26,250 60 పాయింట్స్ వరకే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా డౌన్ సైడ్ వరకు మనం మాట్లాడుకుంటే 26,000 కాదు, ఏకంగా 26,000 పైన ఉన్నంత వరకు మనకు మార్కెట్ బులిష్ గానే ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే 26,050 అని చెప్తారు, బట్ నేనైతే 26,000 అబౌవ్ ఖచ్చితంగా బులిష్ అని నేను చెప్తాను అనమాట. 25,980 కిందికి వెళ్తే కనుక అక్కడి నుంచి 15 minutes గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే ఫస్ట్ డైరెక్ట్ గా టార్గెట్ వచ్చేసి 25,880 అనమాట.
సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 920 లెవెల్ని సస్టైన్ అవుతుంది, అంత ఫోర్స్గా సెల్లింగ్ వస్తాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట, కింద పుట్ సైడ్ జరిగే ఛాన్స్ చాలా తక్కువ, కిందికి వెళ్ళే ఛాన్స్ నాకైతే ఈ రేంజ్లోనే ఉండే ఛాన్స్ నాకు కనబడుతుంది. 26,100 to 26,200 ఈ రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రేపటి నుంచే మళ్ళీ మనకు మార్కెట్స్ అన్ని, గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఓపెన్ అవుతాయి కాబట్టి రేపు ఒక్కరోజే ఓపెన్ అవుతాయి, మళ్ళీ సాటర్డే సండే ఎలాగో క్లోజ్లో ఉంటుంది కాబట్టి చూడాలి రేపు ఎంతవరకు మార్కెట్స్ మూవ్ అవుతాయి, ఎలా మూవ్ అవుతాయి అనేది. ఎందుకంటే ఒక్కరోజే ఉంది కాబట్టి వైల్డ్ మూవ్స్ నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను. సో ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉందన్నమాట. ఓవరాల్గా ఇది మనకు ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే అండ్ మనకు రేపు నిఫ్టీ లెవెల్స్ సంబంధించి. సో వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు మెయిన్గా న్యూ ఇయర్ వన్స్ అగైన్ మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వన్స్ అగైన్ ఫస్ట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఈ ఇయర్ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ వన్స్ అగైన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బాయ్.